హలో మోస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అదను. ప్రెసెంట్ ఏంటంటే లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రాంప్ ప్రాపర్టీ బైక్ డెలివరీ ఉంది కదా, సో ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. సో ఆ వీడియో అప్లోడ్ చేసే కంటే ముందు లైక్ నేను ఫస్ట్ నా రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రాంప్ ప్రాపర్టీని అయితే లోకల్ షోరూమ్లో ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ చేసిన తర్వాత నేనైతే లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లైక్ డెలివరీ ఇష్యూస్ కావచ్చు, చాలా లాంగ్ టైం అయితే తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ 3 months అయితే తీసుకున్నారు. సో వీటన్నిటి మీద నేనైతే ప్రతిదానికి ప్రూఫ్స్ అయితే కలెక్ట్ చేసి ఒక వీడియో అయితే రెడీ చేశాను. సో దీన్ని ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే, ఎవరైనా కానీ లైక్ ఏదైనా డ్రీమ్ బైక్ ఉండి ఒక పర్టికులర్ మోడల్, ఏదైనా అడ్వెంచర్ బైక్ కానీ ఆఫ్ రోడింగ్ బైక్ కానీ, సో ఏదైనా ఒకటి చూస్ చేసుకొని మనం ఖచ్చితంగా కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం దగ్గరే ఉంది కదా అనేసి లోకల్ షోరూమ్స్ అయితే ప్రిఫర్ చేయకూడదు. సో ఎందుకంటే నేను నా పర్టికులర్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అరౌండ్ 3 months అయితే వెయిట్ చేసిన తర్వాత బైక్ అయితే వాళ్ళు డెలివరీ చేయలేదు. అండ్ దెన్ అంటే నాకు తెలిసిన డీలర్ కాబట్టి ప్రతిసారి రెస్పాండ్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసినా కూడా లైక్ వాళ్ళు మల్టిపుల్ స్టోరీస్ అయితే చెప్పారు. ఒకటి బైక్ రెడీ అయిపోయింది, ప్రొడక్షన్లో ఉందని. సో ఐ యూస్ టు టెల్ మై ఫ్రెండ్స్ అనమాట, లైక్ నేను ఇట్లా బైక్ ఆర్డర్ చేసా, బైక్ వస్తుంది అది ఇది అని చెప్తే 3 months అయింది కాబట్టి సో ఇంకా నమ్మేవాళ్ళు లేరనమాట. సో ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు ఏమైంది, బైక్ వచ్చిందా లేదా అని. సో అందుకనేసి నాకు విరక్తి వచ్చేసి ఒకరోజు సీరియస్గా అయ్యి కాల్ చేశా. అరౌండ్ February 7th అయితే ఆర్డర్ చేస్తే నేను మే 2nd week వరకు వెయిట్ చేసి మే 2nd week నేను సీరియస్ అయ్యి కాల్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏమంటే బైక్ అయితే జూన్లో కూడా కాదు, జూలైలో డెలివరీ చేస్తా అన్నారు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది 2 points. ఒకటి వచ్చేసి ఏదైనా డ్రీమ్ బైక్ కొనుక్కోవాలనుకుంటే లోకల్ షోరూమ్స్ అయితే ప్రిఫర్ చేయకండి. లైక్ షోరూమ్స్కి గ్రేడింగ్ ఉంటుంది, లైక్ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అని. సో మన దగ్గర ఉన్న షోరూమ్ ఏ గ్రేడ్ అని ముందే, లైక్ ఏ గ్రేడ్, ఏ బి సి డి వీటిలో ఏదే అనేది మనం ముందే కనుక్కోవడం చాలా బెస్ట్. ఇంకొకటి, ఎక్కువ లాంగ్ టైం వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు సో మీరు అదే షోరూమ్ కాకోకుండా టౌన్లో ఉన్న షోరూమ్స్ ఉంటాయి. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు, లైక్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ, లేదా నియర్బై ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి తిరుపతి, కర్నూలు ఇట్లా ఉంటాయి కదా. సో వీటిలో వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక డెలివరీ డేట్ ఇస్తారు. సో అప్పుడు అట్లా కంపేర్ చేసుకొని మనకి ఏదైతే డెలివరీ డేట్ దగ్గర ఉందో సో అలాంటప్పుడు అది ఆ షోరూమ్లో బుక్ చేయడం చాలా బెస్ట్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడే లోకల్ షోరూమ్లో ఆర్డర్ చేసి చాలా రోజులు అయితే వెయిట్ చేశాను. సో వెయిట్ చేసిన తర్వాత నేను ఫైనల్లీ అయితే రియలైజ్ అయ్యా. అండ్ దెన్ నేను బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఆర్డర్ చేసిన 2 daysలోనే నేను బైక్ డెలివరీ చేసుకున్నాను. సో ఇదే ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేయకూడదండి. సో ఈ వీడియో అయితే నేను విత్ ప్రూఫ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. సో ఇది నా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్. నేనైతే నా ఫస్ట్ బైక్ డెలివరీ వీడియో అప్లోడ్ చేయాలని ఎగ్జైట్ అయ్యా కానీ బట్ ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అనుకోలేదు. అంతేకాకుండా ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉండాలనేసి మీరు కూడా లైక్ ఎప్పుడన్నా, ఇప్పుడు ఫర్దర్ ఏజ్ కదా మనందరికీ, లైక్ 20+ అట్లా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఏమన్నా మనం ఏదైనా ప్రోడక్ట్ చూస్ చేసుకునే ముందు సో ఇవైతే మెయిన్ ఈ కీ పాయింట్స్ అయితే మీరు గుర్తు పెట్టుకుని తర్వాత అయితే ఆర్డర్ చేయండి. సో నేను వాళ్ళకి రాసిన లైక్ రీఫండ్ కోసం 10,000 బుకింగ్ అడ్వాన్స్ పే చేశాను. సో ఆ రీఫండ్ కోసం లెటర్ అండ్ నేను నాకు బుక్ చేసినప్పుడు ఒక డీటెయిల్డ్ ప్రూఫ్ ఇచ్చింటారు కదా, సో అది కూడా నేనైతే అటాచ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉంటుందని అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియో మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం అన్నా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో మరీ ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవాలనుకొని ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇదైతే నేను ఫుల్ హ్యాపీనెస్ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ సిచ్యువేషన్లో ఇంత వర్స్ట్ కేసుతో రికార్డ్ చేస్తాను అనుకోలే. ఏంటంటే లైక్ రాయల్ ఎన్ఫీల్డ్లో స్క్రాంప్ ప్రాపర్టీ అయితే ఆర్డర్ చేశాను నేను. ఇది ఆర్డర్ చేసి నియర్లీ ఇప్పటికి ఒక 3 months అవుతుంది. మీరు అయితే ఈ ఆర్డర్ డేట్ అన్నీ చూడొచ్చు. నేను వచ్చేసి 7th February 2025 ఆ రోజు అయితే ఆర్డర్ చేశా. ఇప్పటికి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే దాదాపు 4 months అవుతుంది. 4 monthsలో లైక్ నేను 10,000 ముందే లైక్ అడ్వాన్స్ కూడా పెట్టా. అండ్ వెయిటింగ్ పీరియడ్ అయితే జస్ట్ 0 to 45 days అని చెప్పారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. మీరు చూడొచ్చు వాళ్ళదే అనమాట ఇది. సో ఇది వచ్చేసి మన బుకింగ్ అపాయింట్మెంట్. వెయిట్ చేసి లైక్ నియర్లీ ఒక 100 times నేను కస్టమర్ కేర్ని అండ్ దెన్ లోకల్ డీలర్ ఉంటుంది కదా, నేనైతే ఆర్డర్ చేసింది హిందూపూర్లో. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రూఫ్స్ కావాలంటే నేను యాడ్ చేస్తాను, సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేనైతే వెయిట్ చేసి ఇప్పటికి నియర్లీ 100 days అవుతుంది. సో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బైక్ అనేది ఇంకా అంటే నాకు ఇన్ని రోజులు ఏం చెప్పారు, ప్రొడక్షన్లో ఉంది, ప్రొడక్షన్ టైం పడుతుంది. తర్వాత ఒక 2 months అయిపోయినాక నేను సీరియస్ అయ్యా. లైక్ April 9th అనేది నా ప్రామిస్ డేట్.
అప్పటికైతే బైక్ డెలివరీ చేయలేదు కాబట్టి నేను కొంచెం హార్ష్గా అంటే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశా. సో అప్పటికి నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే మీ బైక్ ప్రొడక్షన్ నుంచి ప్రొడ్యూస్ అయింది. సో ప్రొడ్యూస్ అయింది కాబట్టి మీకు నియర్లీ ఒక 1 వీక్ లోపల వస్తుంది అంటే నేను ఏప్రిల్ 9th నుండి మే 1st వరకు వెయిట్ చేశాను. సో నిన్న కొంచెం సీరియస్గా మాట్లాడా, ఈరోజు మే 2nd నేను వీడియో రికార్డ్ చేసే టైంకి. సో నేను కొంచెం సీరియస్గా మాట్లాడేసరికి ఆ అన్న అన్నాడు లైక్ ఇంకొంచెం సీనియర్ అథారిటీస్ ఉంటాడు కదా, వాళ్ళతో మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నాడు. అండ్ దెన్ ఈరోజు మే 2nd లైక్ టైం ఎగ్జాక్ట్లీ ఒక 5 o'clock అవుతుంటుంది. సో నేను కొంచెం అంటే లైక్ ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే అన్న చెప్పింది ఏంటంటే ఇంకా జూలై పడుతుందంట. సో ఇప్పటికి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 7 months, నియర్లీ 6 months వెయిటింగ్ పీరియడ్ అన్నాడు. సో ఇంకా నేను వచ్చేసి నా ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పాను. సో క్యాన్సిలేషన్కి ఒక రిక్వెస్ట్ లెటర్ అడిగాడు. సో అదే అనమాట ఈ లెటర్. సో ఇది కూడా రెఫరెన్స్ కోసం నేనైతే యాడ్ చేస్తాను, మీరు కూడా చదవచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి క్యాన్సిలేషన్ ఆఫ్ స్క్రామ్ 440 బైక్ ఆర్డర్ అండ్ రిక్వెస్ట్ ఫర్ రీఫండ్ అనేసి నేనైతే లెటర్ రాశాను. సో ఇప్పుడైతే ఈ లెటర్ అండ్ దెన్ ఈ అపాయింట్మెంట్ రెండు మనం మన నియరెస్ట్ డీలర్ ఉంటాడు కదా, సో అతనికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. అతనికి వెళ్ళి సబ్మిట్ చేస్తే అతను రీఫండ్ రిక్వెస్ట్ అయితే రైజ్ చేస్తాడంట. సో రీఫండ్ కూడా వెంటనే ఏం రాదు, యాజ్ పర్ దేర్ పాలసీస్ ఇట్ మే టేక్ లైక్ 1 month 1 week అలా పడుతుంది అన్నాడు. సో చూడాలి రీఫండ్ ఎన్ని రోజులు పడుతుందో. సో నాకైతే ఇది చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. ఈ బ్రాండ్కి ఉన్న వాల్యూకి, వాళ్ళు చేసిన సర్వీస్కి, సపోర్ట్కి నేనైతే చాలా డిసప్పాయింటెడ్. రైడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా స్కామ్ 440 ఇన్ ఆంధ్ర, ఏపీలో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మాత్రం వెంటనే క్యాన్సిల్ చేసుకొని ఇంకొక స్టేట్ అయితే చూడడం బెస్ట్. సో ఇది గైస్, మీరు కూడా లైక్ ఏమన్నా ఆర్డర్ చేయాలనుకుంటే ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎన్ని రోజులు వెయిటింగ్ పీరియడ్ పడుతుంది, ఖచ్చితంగా వస్తుందో రాదని కనుక్కోండి. సో అదైతే నా సజెషన్. సో అంతే ఇంకా.